బాబు ఏం పేరు? పెద్దగోని విష్ణు. అదే. ఏం చెప్తుంటారే? వ్యవసాయం చేస్తారా? ఏం లేదు. ఆ! తాళ్ళెక్కని. ఆ! తాటి కాపరి. అచ్చా తాటి కాపరి. ఎట్లుంది ఇప్పుడు చూసిర్రు మరి గత 10 ఏళ్ళు చూసిర్రు టీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు కాంగ్రెస్ ఏది మంచిగుంది? అంటే ఎలక్షన్ గురించా మీరు మాట్లాడేది? రాజకీయం గురించా? రాజకీయం ఎట్లుంది? రాజకీయం అంటే ఈ పార్టీ మంచిగా గత 10 ఏళ్ల పరిపాలన కంటే ఈ 5 ఏళ్ల పరిపాలన, 2 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుంది. ఆ! ఎందుకంటే కొన్ని ఎన్నిక ముందు అమలు చేసిండు. ఇంకో 2 కాకపోవచ్చు. ఆ! ఇది మహాలక్ష్మి అని ఒకటి, అవును. వృద్ధాప్య పింఛన్ అని పెంచకపోవచ్చు. అవును. కానీ దాదాపు 190% వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉంది. ఇంకా నిధులు కూడా చేయాలని చాలా ఆలోచిస్తున్నారు. అవును. రేపు హైటెక్ సిటీలో కూడా మన హైదరాబాద్ ఇచ్చింది కూడా చాలా మంచిది. ఆ! రేపు ఫ్యూచర్ హైదరాబాద్లో బతికే వలసపోయిన వాళ్ళకు కూడా ఆ! మంచి నీరు అవసరం. ఫస్ట్ మెయిన్ అవును. నీరు కోసం త్యాగం చేసిన హైదరాబాద్ గురించి మేము సంతోషపడుతున్నాం. కానీ హైదరాబాద్లో బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది 100కి 10 మంది ఇబ్బంది పడుతుంది, 90 మంది న్యాయం చేస్తారు. రేపు రానున్న రోజుల్లో ఇప్పుడు 10 మంది ఇబ్బంది పడుతుండొచ్చు. రానున్న రోజులల్లో 100కి 90 మంది రేపు రానున్న రోజుల్లో బతుకుతారు. హైదరాబాద్ అనేది చాలా మంచిది నా వరకు. రాజకీయం కాకుండా నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. 100కి 90 వరకు హైదరాబాద్ చాలా మంచిది. హైదరాబాద్ ఊర్లలో కూడా తీసుకొచ్చి చాలా బాగా మంచి ఉంటుందని ఆలోచిస్తున్నాను. అందుకే కబ్జాలు చేస్తారు గవర్నమెంట్ అనేది. ఇప్పుడు అంతా పెత్తందారులు చేసిరు. అక్కడైనా పెత్తందారులు, ఎక్కడైనా పెత్తందారులు కాకుండా ఇక్కడ కూడా నారాయణపురం మండలంలో నారాయణపురంలో హైదరాబాద్ పంపించడం చాలా గవర్నమెంట్ చాలా మంచిది నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా రాజకీయం కూడా అంటూ మా రాజకీయం అంటే మామూలే. ఎందుకంటే అందరూ ఒక పార్టీ ఉంటారు. నేను ఒక పార్టీ ఉంటాను. నేను కాంగ్రెస్ కావచ్చు, ఇంకో టీఆర్ఎస్ కావచ్చు, ఇంకో బీజేపీ కావచ్చు, నానా రకాల ఓన్ పార్టీ వాళ్ళ పార్టీ కాదు. రానున్న రోజులలో మంచి జరిగే దానికోసం కోరుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఉంది, మోడీ గారి పరిపాలన. మోడీ గారి పరిపాలన ఏముంది? ఇలా 10 ఏళ్ళు 2 దఫాలు పరిపాలించి 3వ దఫాను వెళుతుండు. 3 దఫాల పెట్రోల్ కాన్ చేసుకుంటే తినే వస్తువు మీద జిఎస్టీ అని పెట్టిండు. ఇలా 1,30,000 వచ్చింది గోల్డ్. పెట్రోల్ 1,10,000. గత గవర్నమెంట్ 40 రూపాయలు పెట్రోల్ ఉండే, 32,000 రూపాయలు గోల్డ్ ఉండే. ఇలా ఏ మామూలు సాధారణ మామూలు ఏం కొనే పరిస్థితి లేడు. 1,30,000 బంగారం ఉంది ఈ రోజుల్లో. ఇప్పుడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఏమనాలో మనకు అర్థం లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచించి మోడీ గారు చేస్తున్న పరిపాలన విదేశాలు కాదు, మన సొంత దేశానికి పరిపాలిస్తే చాలు. బయట దేశాల గురించి తిరగాల్సి వస్తుంది. మన దాన్ని విడిచిపెట్టి బయట దాన్ని మనం రాజ్యాంగంలో మనది సక్రమ, మన ఇంటి సక్రమ, బయట సక్రమ అంటే మనది ఫస్ట్ మన రాష్ట్రాన్ని, మన కేంద్ర ప్రభుత్వాన్ని మనం సక్రమ. ఇలా గోల్డ్ విషయానికి వచ్చాక సాధారణ మామూలు గోల్డ్ కొట్టట్లేదు, ఇండ్లు కొట్టట్లేదు. ఏదైనా ఉందా అంటే పెట్రోల్ జిఎస్టీ, రూపాయి పాల బిల్లు కూడా జిఎస్టీ పడుతుంది, తాగి నీళ్ళకి జిఎస్టీ పడుతుంది. ఏం చేస్తున్నట్టు ప్రభుత్వాలు? ఇప్పుడు మేము ప్రజాప్రతినిధులు మేము చేస్తే ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? ఓటు వేసింది. ఈ రోజుల్లో ఇంకోటి రెడ్లకు రావులకు పెత్తనం కట్టి అంతా దొరల పరిపాలన. బీసీల అనేది ముందుకు రావాలి, త్యాగం చేయాలి, చేయాలి. చేస్తే చాలా వరకు మంచిది. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం రాను ఈ రోజు రాకుండా ఇంకా 5 ఏళ్ళలో రావచ్చు, బీసీ పరిపాలన రావచ్చు. జనాలు కోరుకున్నాం. సో ఇది చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తే ఇప్పుడు మీ ఊర్లో బాగా మంది డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, అందరికి ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. అవి ఇండ్లు లేని వాళ్ళకి వచ్చినాయి, ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఇంకో రాజకీయం ఎక్కడైనా వస్తుంది. రాజకీయం కొంతమంది ఉన్న వాళ్ళకి వస్తే, కొంతమంది లేని 100కి 40 నేలకు వస్తే 20 మందికి 100 రావచ్చు. అది మామూలు సాధారణం. నీకు రాజకీయం వ్యక్తిగతంగా వాని సొంతం రాజకీయం కోసం చేస్తుండొచ్చు. 40 మందికి వస్తే 20 మందికి రావచ్చు. అది మామూలే. ఊళ్ళో లీడర్ పార్టీ అన్నప్పుడు ఆ పార్టీ వాడు కాపాడుతాడు, అది తప్పలేదు. మరి ఇట్లనే గ్రామాలలో ఏముంది కాంగ్రెస్ పార్టీ మీద అంటే వ్యతిరేకత ఉందా, పాజిటివ్ ఉందా, మంచిగా చేస్తుందా, లేకపోతే వ్యతిరేకత ఉందా? నా వరకు మొత్తం ఫాస్ట్ మంచిగా ఉంది. వ్యతిరేకత ఉన్నా కానీ ఏం కాదు. రానున్న రోజుల్లో ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు బీసీ ఉండొచ్చు, ఏది కానీ రానున్న రోజు మంచి జరగాలి, రాజకీయాలు మంచి చేయాలి. ఇప్పుడు ముంగడి గురించి ఆలోచించి చేస్తే మంచిది. ఇప్పుడు కోసం ఇప్పుడు ఇలా డబ్బులు ఇచ్చి ఏదో ఓటేసి ఏది చేస్తున్నాడు కాదు. రేపు రానున్న రోజుల్లో తిరగబడాలి, బీసీ వినాదం ముందుకు రావాలి. ఎందుకంటే ఇలా మనము రిజర్వేషన్ల ప్రకారం చూస్తే 62% మనం ఉన్నాం బీసీలల్లా 94 కులాలు ఉండే. 94 కులాలు ఉండే. ఇలా 144 కులాలు కలిపింది కేంద్ర ప్రభుత్వం. 140 కులాలు మీకు తెలుసు నేను చెప్తున్నా బ్రదర్. ఫస్ట్ 43 నుంచి 94 చేసారు. 50 నుంచి ఇలా 140 అంటే ఇంకో 50 పెంచరు. బీసీలలో 144 కులాలు పెంచడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అడగంట్లో బీసీ అంటున్నాడు, పక్కిరుడు బీసీ, తుర్కోడు బీసీ, జంగాలు బీసీ, గౌడ్స్ బీసీ, ఎస్టీ, అది ప్రతి ఒక్కరు బీసీ అంటున్నాడు. బీసీ కులాలు నిన్న వాస్తవంగా ఉండేది 42 కులాలే. 42 ఇలా అడగ తింటున్న కాంచెలు కూడా ప్రతి ఒక్కరిని బీసీలో కలుపుతున్నాడు. బీసీలో న్యాయం చేస్తుంది.
బీసీలకు న్యాయం చేస్తలేదు. ఇలా 140 కులాలు ఎక్కండి బీసీల, ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం బీసీ కులాలు 140 కులాలు, ఇదివరకు 44 కులాలు బీసీలు పెట్టింది. ఎస్టీ ఉండే 25% ఎస్టీ ఉండే 15%, ఈ 40 ఈ వేస్తే 69% ఉండే. ఇలా 144 కులాలు ఏర్పాటు చేసాం. నీకేలా న్యాయం చేస్తుంది బీసీలకు? న్యాయం చేస్తుంది అంటే ఇది ఏం చేసింది చెప్పు? ఇవాళ 140 కులాలు ఎక్కడి ఏడా ఉన్నాయి చెప్పండి. ఇక ఎక్కడెక్కడో ఏదో రాష్ట్రం నుంచి ఆడు బీసీ అంటాడు, ఇది బీసీ అని ఎక్కడి మన దాన్ని లెక్క వేరే తీసుకొచ్చి వేరే రాష్ట్రాలు తీసుకొచ్చి బీసీ ఆడు బీసీ అంటే ఎవరు చూస్తాడు? ఇలా 31 రాష్ట్రాలే, 30 రాష్ట్రాలు ఏ రాష్ట్రం ఎవరిని తెలియదు, ఏ కులం తెలియదు. ఇలా వేరే రాష్ట్రం ఆడు బీసీ అంటే మనం ఎట్లా? సో ఇప్పటికైతే కాంగ్రెస్ పాలన మంచి ఉందంటారు. నాకు తెలిసినంత 100కు 80% మంచి చేస్తుంటాయి. ఇలా రైతు బంధు చేస్తుంది, 10 ఎకరాల పేరుకి ఇస్తుంది, చాలా సంతోషపడతాయి. ఇంకా 10 కాదు, ఇంకా తగ్గాలి, 5 ఎకరాలకి వేయాలి. ఎందుకంటే చిన్న కారు ముందుకు వస్తాడు, బుద్ధపరిచయంలోకి ఇస్తే. ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ లా 100 లక్షలు 1000 ఎకరాలకు ఇచ్చింది. అది ఓడిపోబడ్డాడు, 1000 ఎకరాలు కొనుక్కుని వాళ్ళ ఎంపీలకు ఎమ్మెల్యేల దగ్గర మన దగ్గర మమ్మల్ని సాధారణ రైతు దగ్గర 5 ఎకరాలు 10 ఎకరాలు మా ఎక్కువ వాళ్ళకి చాలు. ఎందుకు అన్ని వేయడం వేస్ట్, కరెక్ట్ కాదు. మంచి నేనైతే ఇది రైతు బంధు ఏ గవర్నమెంట్ రాజశేఖర పిల్ల రైతులకు రుణమాఫీని ₹1,00,000 ఎమ్మడే ఒకటే ఎక్కడం బిల్ ఆమోదించింది. ఇలా రేవంత్ రెడ్డి కూడా ₹2,00,000 రుణమాఫీ. ఏ రైతు కూడా ₹2,00,000 అంటే ఒక 4 ఏళ్ళు కష్టపడ్డ రుణం తీరది బ్యాంకులలో. ఇలా రుణం తీరిపిండు. సరే కొంతమందికి కాకపోవచ్చు, కాను అంటుంటాడు ఏ ఆడు చేసినట్టు అది సాధారణం. అందరికి న్యాయం ఎప్పుడు చేయడు ఏ గవర్నమెంట్. మన ఇంటనే మన ఒక కన్న బిడ్డలకు న్యాయం చేయలేము, నలుగురికి ఒకటిగా. అది సాధారణంగా రాజకీయంగా అంటుంటారు.